అసలు డైలాగ్ కింగ్ ఎవరు? ఆ డైలాగ్ అటు ఇటు దిక్కులు చూడకు, అది నువ్వే. కానీ ఈ డైలాగ్స్ చెప్పే కింగ్ ప్రేక్షకులు మెచ్చే యాక్టర్ ఎందుకు కాలేకపోతున్నాడు? ఎందుకంటే మీరు ఆడియన్స్ కి చెప్పేది డైలాగ్. గొప్ప నటుడు కేవలం డైలాగ్ చెప్పడు, ఆ పాత్ర అనుభవిస్తున్న మానసిక సంఘర్షణని డైలాగ్ ద్వారా తెలియజేస్తాడు. అదే సబ్ టెక్స్ట్. ఉదాహరణకు, ఇక చాలు వదిలేసేయ్, నాకు ప్రతిరోజు చావడం ఇష్టం లేదు, ఇక బ్రతుకుతాను నువ్వు లేకుండా. ఇప్పుడు నేను చెప్పింది కేవలం ఒక డైలాగ్. దీనిలో ఎంత మానసిక సంఘర్షణ ఉందో ఈ డిస్క్రిప్షన్ లో చూడండి. ఇంత పెద్ద మానసిక సంఘర్షణ ఈ ఒక్క డైలాగ్ తో బయటపడుతుంది. దాన్ని మొత్తాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పాలి నటుడు. ఆ క్యారెక్టర్ ఎంత బాధపడుతుందో రచయితకు తెలుసు, దర్శకుడికి తెలుసు, నటుడికి తెలుసు. మరి ప్రేక్షకుడికి ఎలా తెలుస్తుంది? డైలాగ్ వెనుక ఉన్న సంఘర్షణను మీరు ప్రేక్షకుడు హృదయంలో ప్రతిధ్వనింప చేసినప్పుడే మీరు అసలైన డైలాగ్ కింగ్. ఈ వీడియో కింద కామెంట్ లో నేను ఇచ్చిన డైలాగ్ ని, సబ్ టెక్స్ట్ ని చదవండి. ఆ తర్వాత ఆ డైలాగ్ ని యాక్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. మీ వీడియో నేను చూస్తాను, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. కలిసి యాక్టింగ్ నేర్చుకుందాం బ్రదర్. ఇలాంటి మరిన్ని యాక్టింగ్ టిప్స్ కోసం మీరు మన థియేటర్ సర్కిల్ ని షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఫాలో చేయాలి. నేను మీ ఇండ్ల చంద్రశేఖర్. లెట్ us learn, create and perform. Lights off.